రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి లోతట్టు ప్రాంతమైనటువంటి జంగుంట్లోని హౌసింగ్ బోర్డు అదేవిధంగా అంబేద్కర్ కాలనీ ప్రాంతాల్లో ఇల్లు నీటమునడం జరిగింది. మరి రాత్రి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంత భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. ఏదైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ అందరం కూడా స్పందించి తెల్లవారుజామున 3 గంటల నుండే మరి హౌసింగ్ బోర్డులో తిరిగి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కాపాడాలన్న లక్ష్యంతో ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా మరి తీసుకొచ్చి ఏదైతే కొంత మునగనటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని తీసుకెళ్లి వాళ్ళందరినీ కూడా అక్కడ ఉంచడం జరిగింది. అంతేకాకుండా ఈటల రాజేందర్ గారి దృష్టికి ఈ యొక్క విషయాన్ని తెలపడంతోనే వెంటనే స్పందించినటువంటి మరి ఈటల రాజేందర్ గారు ఉదయం 8 గంటలకు వచ్చి మరి హౌసింగ్ బోర్డులోని ప్రతి ఇంటిని కూడా దాదాపుగా ప్రతి ఇంటిని కూడా పోయి మరి అందరినీ కూడా పరామర్శించి మీరు బాధపడకండి, మీకు మేము అండగా ఉన్నామని చెప్పి ఎప్పుడైతే చెప్పిండో అప్పటిదాకా కూడా విషాద వదనంతో ఉన్నటువంటి మరి కాలనీవాసులు కొంత మరి రాజేంద్ర అన్న రావడంతోనే వారి కొంత బాధ నుండి తేరుకోవడం జరిగింది. మరి రాజేంద్ర అన్న వచ్చి ఈ యొక్క హౌసింగ్ బోర్డు ప్రాంతం అదేవిధంగా అంబేద్కర్ కాలనీ తిరిగి ప్రజలను మరి కొంత బాధ నుండి విముక్తి చేయడం కోసం వారికి భరోసా చేయడం కోసం మరి ప్రయత్నిస్తే మరి టీఆర్ఎస్ నాయకులు కౌశిక్ రెడ్డి గారు అదేవిధంగా మరి చైర్మన్ రాజేశ్వరరావు గారు వచ్చి మరి బాధ ఉన్నటువంటి వాళ్ళని ఓదార్చకుండా మరి రాజకీయమే లక్ష్యంగా మరి రాజకీయ కోణంలో మరి వారు పర్యటించినటువంటి విధానాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మరి ఈ యొక్క తెలంగాణ ద్రోహి అయినటువంటి కౌశిక్ రెడ్డి గారు మరి ఎలాంటి పదవి లేకున్నా కూడా మరి నిన్న హౌసింగ్ బోర్డులో ఒక అధికారిలాగా పర్యటించి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భరోసా కల్పించకపోగా మరి ఈటల రాజేందర్ గారు ఏం అభివృద్ధి చేసిండు, ఈటల రాజేందర్ గారు వల్లనే యొక్క అంతా కూడా నీట మునిగింది అని చెప్పి మరి ఆడ ఒక రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కౌశిక్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క అహంకారపూరితమైనటువంటి మాటలను మరి ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నీకు ఎంత మదం, ఎంత బల్బు, నీకు నీ స్థాయి ఏందో ఒకసారి గుర్తు చేసుకో. నీవు ఈరోజు ఈటల రాజేందర్ అన్న పట్ల మరి అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నావు. ఈటల రాజేందర్ అన్న ఏం అభివృద్ధి చేయాలంటున్నావు? ఒక్కసారి నువ్వు అభివృద్ధి అంటే ఏందో మరి హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ అంతా తిరిగి రావని చెప్పి ఎవరో కౌశిక్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నా. మరి గతంలో కూడా మరి ఈటల రాజేందర్ గారి చొరవతోని మరి కొంత ఎలా అయితే ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుందో దాని గురించి ఆలోచించి మరి బ్రిడ్జ్ దగ్గర ఒక పెద్ద డ్రైనేజ్ కట్టి కొంత వెసులుబాటు కల్పించడం జరిగింది. కానీ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఆ ప్రాంతాన్ని కబ్జా గురి చేసి నాలాలను మూసేయడం కారణంగా ఈరోజు ఈ యొక్క పెను ప్రమాదం ఏర్పడ్డది. అంతేకాదు మరి ఈటల రాజేందర్ అన్న రాజీనామా చేసిన తర్వాత మొన్న 10-15 రోజుల కింద కురిసినటువంటి ఒక చిరుజల్లులకే కొన్ని హౌసింగ్ బోర్డు ఉన్నటువంటి ఇళ్లలోకి నీళ్ళు రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం మరి ఏం గట్టివెత్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 15-20 రోజుల కింద మరి ప్రాంతంలో నీళ్ళు వచ్చినప్పుడు మరి మీరు ఎందుకు స్పందించలేదు? ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీ పార్టీ, ఇక్కడ ఎమ్మెల్సీగా ఊహించుకున్నటువంటి వ్యక్తి కౌశిక్ రెడ్డి ఆ రోజు ఎందుకు మాట్లాడని చెప్పి ఈ సందర్భాన్ని కౌశిక్ రెడ్డిని అడుగుతా ఉన్నా. మీరు ఆ రోజే స్పందించుంటే మరి ఈ రోజు ఈ యొక్క ప్రజలు ఇంత ఇబ్బందిగా ఉన్నా ఈ యొక్క ఇల్లు నీట మునిగిపోవడానికి ఉండేది కదా అని చెప్పి మేము ఈ సందర్భంలో అడుగుతా ఉన్నాం. కౌశిక్ రెడ్డి గారు ఈ రోజు మీరు ఎమ్మెల్సీగా ఊహించుకుంటున్నారు, కానీ తప్పకుండా కూడా మిమ్మల్ని టీఆర్ఎస్ వాళ్ళు మోసం చేస్తారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు నేను చైర్మన్ రాజశేఖర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎలాంటి పదవి లేనటువంటి కౌశిక్ రెడ్డి అంబడి నువ్వు పదవి ఉన్నటువంటి చైర్మన్ వదలనటువంటి నీవు ఈ రోజు అతనితో తిరుగుతూ పలచబడుతున్నావు అని చెప్పి రాజశేఖరరావు గారికి నేను ఒక మిత్రులు సూచిస్తా ఉన్నా. మరి మీ పక్కన ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి గారు ఏ పదవి లేకుండా తెలంగాణ ద్రోహినటువంటి వ్యక్తి, మరి ప్రజల చేత చీత్కరించబడినటువంటి వ్యక్తి ఈ రోజు నిన్ను పక్కకు పెట్టి మరి అనేక రకాల మాటలు మాట్లాడుతుంటే నువ్వు ఒక ఎడ్డిగుట్టంలాగా ఈ రోజు పక్క నుండి వింటున్నావే తప్ప మరి నిశేషంలాగా ఉంటున్నావు తప్ప చేసేది ఏం లేక చూస్తున్నావు తప్ప మరి దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి కౌశిక్ రెడ్డి ఖబర్దార్ బిడ్డ, నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే తెలంగాణ ద్రోహుల పక్షాన్ని నిలబడ్డావో ఈ రోజు కూడా మరి ప్రజలకు వ్యతిరేకంగా నిలబడుతున్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాజేందర్ అన్న ప్రతి కుటుంబానికి భరోసా కల్పించడం కోసం ప్రతి కుటుంబానికి అండగా ప్రయత్నిస్తూ ఉంటే మరి అధికార పార్టీలో కొనసాగుతున్న నీవు మరి భరోసా కల్పించకపోగా వారికి భయం సృష్టిస్తున్నాం అనే విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, కౌశిక్ రెడ్డి ఎంత నీచమైన వ్యక్తో మరి నేను అక్కడ ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. పాపం వర్షం పడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి గొడుగులు పట్టుకొని కౌశిక్ రెడ్డి వచ్చే సమయంలో వారి ఇంటి ముందు గొడుగులు పట్టుకొని నిలబడితే